ప్రేమ అనేది సంతలో సరుకు కాదు కదా, ఎంపిక చేసుకుని కమిట్ అవ్వడానికి. ఎవరైనా సరే తెలియకుండానే ప్రేమలో పడతారు. లవ్తో వచ్చే చిక్కే అది. వన్స్ ప్రేమలో పడితే ఆ లవ్ ట్రాక్ ఎలా నడిపించాలి, బ్రేకప్ అవ్వకుండా ఏం చేయాలి అన్నవి ప్రేమికులకు ఎదురయ్యే సవాళ్లు. ప్రతి లవ్ స్టోరీకి ట్విస్ట్లు, పోరాటాలు కామన్. కూల్గా ఎండ్ కార్డ్ పడేవి చాలా తక్కువ. మరి ఫెయిల్ అయిన ప్రేమికులంతా చనిపోతున్నారా? ఆత్మహత్య పరిష్కారం అనుకుంటున్నారా? లేదు కదా. మరి ఆ జంట ఏం చేసింది? ఆ ప్రేమికులు తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన అనర్థం ఏంటన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఎదిగే వయసులో ఎన్నో లక్ష్యాలుంటాయి. కెరీర్ డెవలప్ చేసుకోవాలని కలలు కంటుంటారు. అందుకు తగినట్లుగానే ప్రయత్నిస్తారు కూడా. అయితే అదే టైంలో కొంతమంది ప్రేమలో పడుతుంటారు. అప్పుడే మొదలవుతుందో లవ్ స్టోరీ. అలాంటి ఈ కథలో ఏమైంది? ప్రేమ మైకంలో పడిందెవరు? ఇతను రమేష్. శ్రీకాకుళం జిల్లాలోని పల్లాడ ఇతని సొంతూరు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి పెంపకంలోనే పెద్దవాడయ్యాడు. ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరాడు. అంతలోని ఆర్థిక కారణాల వల్ల చదువు మధ్యలోనే మానేశాడు. ఇంట్లోనే ఉంటూ అమ్మకు సహాయపడేవాడు. అయితే రమేష్ కు మనసులో ఏదో ఆందోళన, తెలియని అశాంతి. అమ్మపై ఆధారపడుతూ ఎన్నాళ్ళిలా గడపడం, ఏదో ఓ పని చూసుకోవాలి, సొంతగా సంపాదించాలి, నా కాళ్ల మీద నేను నిలబడి నాదైన జీవితాన్ని గడపాలి. ఊళ్ళో ఎన్నాళ్ళున్నా ఇంతే, ఎదుగు బొదుగు ఉండదు. హైదరాబాద్ వెళతాను, అక్కడ రామారావు మావయ్య ఇంట్లో ఉంటాను. మహానగరం కదా, ఏదో ఓ పని దొరుకుతుందిరే అనుకున్నాడు. నేను సెటిల్ అయ్యాక నువ్వు వచ్చేద్దు గాని అని అమ్మకు చెప్పి హైదరాబాద్ బయలుదేరాడు. హైదరాబాద్ రామంతపూర్లోని లక్ష్మీ నారాయణ నగర్ కాలనీలో ఉన్న మేనమామ ఇంటికి వెళ్లాడు. ఆ రోజు నుంచి రమేష్ ఉద్యోగాల వేట సాగించాడు. పేపర్ చదవడం, ఎక్కడెక్కడో ఇంటర్వ్యూలకు వెళ్లడం, ఉస్సూర్మంటూ ఇంటికి రావడం, ఇలాగే రోజులు గడిచాయి. మేననుడి పరిస్థితి చూసి రామారావుకు జాలేసింది. అతనికి ఏదైనా దారి చూపించాలనుకున్నాడు. నీ బాధ నాకు అర్థమైంది, కానీ ప్రయత్నం మానొద్దు. ఇదిగో ఈ డబ్బు తీసుకో, డైలీ ఫైనాన్స్ వ్యాపారం మొదలుపెట్టు. ఇలా చేస్తే నీకు పని దొరికినట్లవుతుంది. ఆ వచ్చే డబ్బులు నీ ఇంటర్వ్యూలకు పనికొస్తాయి, ఏమంటావు అన్నాడు రామారావు. సరే అన్నట్టు తలూపాడు రమేష్. పగలంతా ఉద్యోగం కోసం తిరగడం,
సాయంత్రం ఇంటికొస్తూ చిన్న చిన్న వ్యాపారుల నుంచి డైలీ ఫైనాన్స్ డబ్బు వసూలు చేయడం ఇది రమేష్ దినచర్య. ఇక్కడే కథ మలుపు తిరిగింది. దాని గురించి తెలియాలంటే ఆ ఇంటి తలుపులు తెరుచుకోవాలి. ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చిన రమేష్ ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతున్నాడు. మరి అంతలోనే ఏమైంది? కొల్లగొట్టే సీన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడోకప్పుడు జరిగి తీరుతుంది. రమేష్ విషయంలోనూ అదే జరిగింది. మరి అతని మనసు దోచుకున్నదెవరు? ఆ తర్వాత ఏమైంది? ఈమె సమీరా, సొంతూరు గుంటూరు. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. హైదరాబాద్ రామంతపూర్లోని లక్ష్మీనారాయణ నగర్ కాలనీలో అన్నయ్యలతో ఉంటోంది. ఓ రోజు రమేష్ ఇంటర్వ్యూకు బయలుదేరాడు. అదే సమయంలో కిరాణా షాపులో సరుకులు కొని ఇంటికి వెళుతోంది సమీరా. ఇటు రమేష్ అటు సమీరా అనుకోకుండా ఎదురయ్యారు. ఎవరి అమ్మాయి అనుకున్నాడు. ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. అంతలోనే పక్కింట్లోకి వెళ్లిపోయింది. ఇంత అందమైన అమ్మాయి మా పక్కింట్లో ఉందా? ఇన్నాళ్ళు తెలియలేదే అనుకుంటూ ఇంటర్వ్యూకు వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం 9 గంటలు. రొటీన్ గా వీధిలోకి వచ్చిన రమేష్ కు కిరాణా షాప్ దగ్గర సమీరా కనిపించింది. ఏదో కొనేవాళ్లా కటింగిస్తూ షాపు దగ్గరికెళ్లాడు. ఆమెను చూస్తుండగానే సరుకులతో ఇంటి దారి పట్టింది. తర్వాత రోజు 9 కాకుండానే ఆ షాపు దగ్గర కాపు కాశాడు. ఇదే సీన్ 10 రోజుల పాటు సాగింది. పదకొండో రోజు అతని కల ఫలించింది. సమీర గొంతు విప్పింది. ఇద్దరిది ఒకే కాలనీ, ఇల్లు కూడా పక్కపక్కనే. 15 రోజులుగా రమేష్ ను గమనిస్తోంది. అతడు పడే పాటలను చూస్తోంది. జాలి పడింది. ఆమెకు అతనితో మాట్లాడాలి అనిపించింది. మాట్లాడింది. చిరునవ్వులు విసిరింది. పరిచయం స్నేహమైంది. అది బలపడి ఇష్టమైంది. చివరకు ప్రేమగా రూపాంతరం చెందింది. సినిమాలు, షికార్లు షరామాములే. ఇలా వీళ్ల ప్రేమయాత్ర 2 ఏళ్లు సాగింది.
హే, ఏంటా పక్కింటోడుతూ తిరుగుతున్నావు? ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ వ్యవహారం? కొంపదీసి ప్రేమిస్తున్నావా ఏంటి? బుద్ధి లేదు. మన మతాలు వేరు, మనకు కావలసిన వాడు కాదు. ఇన్నాళ్ళు నీకు పెళ్లి సంబంధాలు ఎందుకు రావట్లేదా అనుకునేవాళ్ళం. ఇదన్నమాట సంగతి. ఇదిగో ఈ ప్రేమ గీమ జాంతానై ఇంకోసారి ఇలా జరిగిందో ఖబర్దార్. రేపు నిన్ను చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. తేడా వచ్చిందో మా సంగతి తెలుసుగా అంటూ చెల్లెలపై విరుచుకుపడ్డారు. సమీరకు దిక్కు తోచలేదు. తన గదిలోకి వెళ్ళింది. దిగులుతో వెక్కి వెక్కి ఏడ్చింది. మర్నాడు సమీర ఇంట్లో పెళ్లి చూపుల సందడి. ఆమె అన్నయ్యలు వదిన హడావుడిగా ఉన్నారు. ఎలాగైనా ఈ సంబంధం చెడగొట్టాలి, ఎలా అని ఆలోచించింది. కాసేపటికి అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారు. సమీర అన్నయ్యలు వాళ్ళని సాదరంగా ఆహ్వానించారు. చక్కని మర్యాదలు చేశారు. అమ్మాయిని తీసుకురా అంటూ సమీర పెద్దన్నయ్య తన భార్యకు చెప్పాడు. ఆమె గదిలోకి వచ్చి చూసేసరికి షాకింగ్ సీన్. సమీర అమ్మో చలి జ్వరం అంటూ మూలుగుతూ కనిపించింది. పెళ్లి వాళ్ళు వచ్చారు లేమ్మా అంటూ వదిన ఎంతగానో బతిమలాడింది. సమీర వినలేదు. తన చెల్లి రెడీ అయి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన అన్నయ్యకు జ్వరం సంగతి చెప్పిందామె. అదే విషయాన్ని పెళ్లి వాళ్లకు చెప్పాడు. అంతే, పిల్ల అనారోగ్యం మనిషి కాబోలు, నయమే ముందే తెలిసింది అనుకుంటూ వాళ్ళు బయలుదేరారు. సమీర అన్నయ్యలు వాళ్లను బతిమిలాడారు. ఫలితం లేకపోయింది. ఇద్దరికి కోపం కట్టలు తెంచుకుంది. జ్వరం లేదు, గిరం లేదు, దొంగ నాటకాలాడతావా, అంత మంచి సంబంధాన్ని చెడగొడతావా అంటూ చెల్లి మీద చేయి చేసుకున్నారు. దీన్ని కాదురా, దీన్ని దెయ్యంలా పట్టుకున్నాడే వాణ్ణనాలి అంటూ రమేష్ ను ఆమె ముందే తిట్టిపోశారు. వాడి పేరెత్తితే అటువైపు కన్నెత్తి చూసినా నిన్ను కాదు వాణ్ణి చంపేస్తాం అని బెదిరించారు. సమీర అన్నయ్యలు అన్నంత పని చేశారా? ప్రేమ కథ ఎలాంటి మలుపు తిరిగింది? ప్రేమలో పట్టానికి కూడా అర్హతలుండాలి. ప్రేమించే అమ్మాయిని పోషించే సామర్థ్యం ఉండాలి. పెద్దల్ని ఒప్పించగలగాలి, లేదా ఎదిరించి నిలబడగలగాలి. అంత ధైర్యం లేనప్పుడు ప్రేమించకపోవడమే బెటర్. మరి ఈ స్టోరీలో ప్రేమికులు ఏం చేశారు?
సమీర అన్నయ్యలు వాళ్ళిద్దరినీ కలిపారా? ఆ రోజు చీకటి పడింది. చిక్కుల్లో పడిన ప్రేమను తలుచుకుంటూ సమీర కుమిలిపోయింది. రమేష్ తో కలిసి పంచుకున్న అపురూప క్షణాలు మదిలో మెదిరాయి. మధురానుభూతులు ఆమెను వెంటాడాయి. అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నారు. సమీర మాత్రం నిద్రకరవై బతుకు బరువై లోతైన ఆలోచనలతో సతమతమైంది. పెద్దల్ని ఎదిరించలేక, మతాల అడ్డుగోడల్ని ఛేదించలేక, మనసుకు నచ్చని మ్యారేజ్ కు మాటివ్వలేక కఠిన నిర్ణయం తీసుకుంది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెల్లారేసరికి వార్త గుప్పుమంది. విషయం తెలుసుకున్న రమేష్ సమీర ఇంటికొచ్చాడు. దర్యాప్తు కోసం వచ్చిన పోలీసులకు రమేష్ ని అప్పగించారు. ఉప్పల్ సీఐ రమేష్ ను ప్రశ్నించాడు. పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. అతడు నేరం చెయ్యలేదన్న నమ్మకానికి వచ్చి వదిలిపెట్టాడు. సమీర లేని లోకంలో రమేష్లా లేడు. పూర్తిగా గతంలోకి వెళ్లిపోయాడు. ఆమె జ్ఞాపకాలోనే జీవిస్తూ జీవోత్సవంలా మారాడు. ఓ రోజు మేనమామ రామారావు రమేష్ ను చూసి ఆవేదన చెందాడు. వేరే సంబంధం ఏదైనా చూస్తే తప్ప మామూలు మనిషివడని భావించాడు. పెళ్లి సంబంధం చూడటానికి శ్రీకాకుళంలోని సొంతూరుకు బయలుదేరాడు. ఇంట్లో ఎవరూ లేరు. ఒంటరిగా ఉన్న రమేష్ సమీర జ్ఞాపకాల్లో బందీ అయ్యాడు. ఆమెను మనసారా ప్రేమించాడు. ఆమె కూడా అంతే. అందుకే అతనికి దగ్గరవ్వలేడని అనిపించిన మరుక్షణమే ప్రాణాలు తీసుకుంది. జరిగింది తలుచుకుంటుంటే రమేష్ కు కన్నీళ్లాగలేదు. తనతో జీవితాన్ని పంచుకోలేని నా ప్రాణాలు ఉంటే ఎంత పోతే ఎంత, ఈ ప్రపంచంలో నేనొక్కడే ఉండి ఏం చేయాలి, ఏం సాధించాలి, అందుకే సమీరా నువ్వు లేకపోతే అనుకుంటూ తను కూడా ఆమె దగ్గరకు చేరుకున్నాడు. లవర్స్, ఒక్కసారి ఆలోచించండి. 100% ప్రేమలు ఫెయిలే. అలాగని వాళ్ళంతా ప్రాణాలు తీసుకుంటున్నారా? లేదు. ప్రేమ కంటే జీవితం గొప్పదన్న విషయం తెలుసుకుంటున్నారు.
కాలంతో రాజీ పడుతున్నారు. గతానికి గుడ్ బై చెప్పి కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. నిన్న మొన్న పుట్టిన ప్రేమ కోసం చావాలనుకునే వాళ్ళు 25 ఏళ్లుగా మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోండి. ఆ వయసులో వాళ్లకు కన్నీళ్లు తెప్పించకండి. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.